హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ V3 సిస్టర్స్. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ మినీ వ్లాగ్లో మా గిరి ప్రదక్షిణ గురించి అయితే మొత్తం చూపించేస్తాను. గిరి ప్రదక్షిణ ఎక్కడ చేస్తామో మీకు తెలుసు కదా, అరుణాచలం. ఫైనల్గా అయితే అరుణాచలం వచ్చేసాం. దర్శనం వీడియో అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపించేస్తాను. ఈ వీడియోలో గిరి ప్రదక్షిణ చూపిస్తాను. గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్స్. అది అయితే రాజగోపురం ముందు అయితే స్టార్ట్ చేస్తాము దీపం వెలిగించి. ఇప్పుడైతే మేము స్టార్ట్ చేయబోతున్నాము. పొద్దుటంతా ఎండగా ఉందనేసి నైట్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. టైం అయితే 8:30 అవుతుంది. దీపం అయితే వెలిగించి మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిస్తున్నాం. గిరి ప్రదక్షిణ ఎక్కడ స్టార్ట్ చేస్తామో అక్కడే ఏం చేయాలి. అది ఒక సర్కిల్ లాగా అయితే 14 కిలోమీటర్స్ తిరగాలి. అంటే గిరి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు. నైట్ ఆల్మోస్ట్ 9 అయిపోయింది మేము స్టార్ట్ చేసేసరికి. మొత్తం 8 లింగాలు ఉంటాయి. అన్ని లింగాలు దర్శించుకుంటూ వెళ్ళాలి. స్టార్ట్ చేసాం. ఫస్ట్ లింగం దర్శనం అయితే అయిపోయింది. ఇంకా వెళ్ళిపోతున్నాం. నేను మా చెల్లి అయితే ఏమనుకున్నామంటే 14 కిలోమీటర్సే కదా, తొందరనే అయిపోతుంది అనేసి అనుకున్నాం. కానీ చాలా కష్టం అది కూడా. ఒక్కొక్క లింగం ఆల్మోస్ట్ 1 or 2 కిలోమీటర్స్ తర్వాత ఒక లింగం దర్శించుకుంటాము. ఫస్ట్ లింగం అయితే ఇంద్రలింగం, సెకండ్ లింగం అయితే సెకండ్ లింగం అయితే అగ్నిలింగం. 2 లింగాలు అయితే దర్శనం అయిపోయింది. నడుస్తూనే ఉన్నాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి గిరి ప్రదక్షిణ అయితే. చాలా బాగా అనిపించింది. థర్డ్ లింగంకి అయితే వచ్చేసాము. థర్డ్ లింగం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? వాయులింగం. అన్ని లింగాలు అయితే దర్శించుకున్నాము. చెప్పాను కదా, ఫస్ట్లో అయితే బాగానే అనిపించింది. కానీ ఒక 6-7 కిలోమీటర్స్ దాటిన తర్వాత అడుగు ముందటికి పడితే నన్ను అడగండి, అస్సలు కాలేదు. కాళ్ళు అయితే చాలా నొప్పి అయితే అయినాయి. కానీ చాలా బాగుంది. చూస్తున్నారు కదా బోర్డ్, ఇదే యమలింగం. థర్డ్ లింగం అయిపోయింది. ఈ వీడియోలో అయితే మిన్ను మిస్ అవుతుందని మీరు చూస్తున్నారా? మిన్ను అయితే అరుణాచలం రాలేకపోయింది. బికాస్ తనకు బస్సు అంటే పడదు. సో తను రాలేదు. నేను డింపు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు 14 కిలోమీటర్స్ నడవలేకపోయినా పర్లేదు. ఆటోలో కూడా చాలా మంది వచ్చి అయితే దర్శనం చేసుకుంటున్నారు ఈ లింగాలని. మధ్యలో వెళ్తుంటే అయితే మీరు యానిమల్స్ కూడా చూడొచ్చు. మేమైతే డీర్ని చూసాం. చూడండి, వెళ్తుంటే మీకు అన్నీ కనిపిస్తూ ఉంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి. 4th లింగం నైరుతి లింగం. 5th లింగం కూడా తొందరగానే వచ్చేస్తుంది. ఇట్స్ ఆల్మోస్ట్ ఓన్లీ 1 కిలోమీటర్ ఫ్రమ్ 4th లింగం. 5th వన్ సూర్యలింగం. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనుకుంటా, రెనోవేట్ చేస్తున్నారు. తర్వాత అయితే వరుణలింగం. ఇలా అన్ని లింగాలు అయితే దర్శించుకుంటూ వెళ్ళాము. 5th లింగం చూస్తున్నారు కదా, వరుణలింగం. ఇక్కడ కాలగురు టెంపుల్ దగ్గర అయితే రుద్రాక్ష ఇస్తున్నారు. ఇది కాశీ నుంచి తెప్పించారంట. ఈచ్ పర్సన్కి అయితే ఒక రుద్రాక్ష ఇస్తున్నారు. తప్పకుండా తీసుకోండి, ఇదైతే మిస్ అవ్వకండి. ఇది చాలా శక్తివంతమైనదని మాత్రం ఇక్కడ రాశారు. చాలా మంచిది, తప్పకుండా తీసుకోండి. ఇదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు ఇది కట్టుకోవడానికి దారం కూడా కావాలంటే అక్కడే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడైతే శ్రీవారి టెంపుల్కి అయితే వచ్చేసాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. అలాగే రాముడు సీతా టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ కాయిన్స్ అయితే నిలబెట్టేస్తున్నారు. రాముడి పాదాల పైన మాత్రం కాయిన్స్ నిలబెట్టేస్తున్నారు. కోరికలు కోరుకొని నిలిచిపెడుతున్నారు కాయిన్స్. ఓన్లీ 8 లింగాలని కాదు, వెళ్తుంటే చాలా టెంపుల్స్ని అయితే విజిట్ చేసాం మేము గిరి ప్రదక్షిణ అప్పుడు. చూస్తున్నారు కదా, ఇదైతే వాయులింగం. 6th లింగంకి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ అందరం టయర్డ్ ఇక